రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము ప్రవక్త అయిన యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనము. సియోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురముండును. జనమా, నీవిక ఏమాత్రము కన్నీళ్లు విడవవు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినప్పుడు సియోను అంటే అనేక సార్లు మనం చెప్పుకున్నాం సంఘము, యెరూషలేము, సంఘము. కాబట్టి దేవుని యొక్క సంఘముగా మనము దీనిని అభివర్ణించాలి. మరి అలాంటి సియోనులో యెరూషలేములో ఒక జనము కాపురం ఉంటుంది. జనమా, నీవిక ఏమాత్రము కన్నీళ్లు విడవవు. అంటే ఎవరైతే సంఘమునకు మానకుండా ఆ సంఘములో ప్రతి విశ్రాంతి దినమును లేక ఎప్పుడు సంఘ కూటములు పెట్టుకున్నారో ఆ రోజులన్నిటినీ పాటిస్తూ ఉన్నారో వారే ఈ జనము. అలాంటి జనము నీవిక ఏమాత్రము కన్నీళ్లు విడవని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే నీవు ఆయన కోసము, ఆయన సన్నిధానమును, ఆయన యొక్క మాటను పాటించి ప్రతి విశ్రాంతి దినమున ఆ సన్నిధానంలో కనబడుతూ ఉన్నందులకు ఆయన నీకు గొప్ప బహుమానములు ఇస్తాడు. అందులో ఒకటి, నీవిక ఏమాత్రము కన్నీళ్లు విడవవు. కన్నీరు ఎప్పుడు వస్తుంది? బహు బాధ, బహు దుఃఖము, బహు వేదన, బహుశ్రమ మన జీవితంలో కలిగినప్పుడు మనకు దుఃఖం అనేది వస్తుంది. అయితే నీవిక ఏమాత్రము కన్నీళ్ళే విడవవంటే ఈ బాధ, వేదన, శ్రమలు అన్నిటి నుంచి నీకు విడుదల దేవుడు సంఘములోనే కలుగజేస్తున్నాడు. ఇది ప్రాముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణిస్తాడంట. సంఘంలో వచ్చి నీవు చేసేటువంటి ప్రతి ప్రార్థన దేవుడు అంగీకరిస్తున్నాడు. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. ఎంత ధన్యత! మనం మనుషులతో అనేక మార్లు మాట్లాడుతూ ఉంటాం. కొంతమంది కొన్నిసార్లు జవాబు చెప్పరు. నీకేదైనా అవసరం ఉండి డబ్బు విషయమై అడిగితే వారు మాట సమాధానం చెప్పరు, దాటవేస్తూ ఉంటారు, చూద్దాం అది ఇది అని. అయితే మన దేవుడు అలాంటి వాడు కాదంట. నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇస్తాడంట. దేవుడు నీతో మాట్లాడతాడంట. ఎంత గొప్ప ధన్యత మరి సంఘంలో దేవుడు ఇచ్చేశాడు. కాబట్టి సంఘానికి రావాల్సిందే, సంఘంలో దేవుణ్ణి స్తుతించాల్సిందే, ఆరాధించాల్సిందే, ఆయన వాక్యాన్ని ధ్యానించాల్సిందే, ఆయనకు ప్రార్థన చేయాల్సిందే. అప్పుడే కదా దేవుడు మరి నీకు ఇచ్చేటువంటి గొప్ప ఆధిక్యతలను లోకము నీ ద్వారా చూస్తుంది. అప్పుడు దేవుని నామానికే మహిమ, ఘనత. మరి నీవు ఆ మొదటి ప్రయత్నం కూడా దేవుడు చెప్పింది చేయకపోతే ఆశీర్వాదములు ఎలాగా స్వతంత్రించుకుంటావు? కాబట్టి మనమందరము కూడా సంఘములో, సహవాసములో ఏమాత్రము లోపము లేకుండా మన ప్రయత్నం అది, మన బాధ్యత అది, మన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించినట్లయితే దేవుడు తను ఇస్తానని చెప్పిన ప్రతి ఆశీర్వాదమును తప్పక నెరవేర్చే దేవుడు. వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు, అబద్ధమాటకు ఆయన నరుడు కానే కాదు. కాబట్టి ఇక ఏమాత్రము మనము కన్నీళ్లు విడవకుండా నిశ్చయముగా ఆయన మన మొర విని కరుణించి మన మాట వినగానే ఉత్తరం ఇచ్చేటట్లు మనమందరము కూడా ఆయన సన్నిధానములోనే కనిపెట్టుకొని ఉందాము. ప్రభు యొక్క గొప్ప కృప మనందరికీ తోడుగా ఉండి గొప్ప ఆశీర్వాదంలోనికి మనల్ని నడిపించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడా, గొప్ప దేవా, ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, ఇప్పటివరకు అత్యద్భుతంగా మీరు కాపాడిన విధానమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. అవునయ్యా, మరి నీ యొక్క సంఘములో, నీ యొక్క మందిరములో, నీ యొక్క సహవాసంలో మేము ఎప్పుడైతే కూడుకొని ఉన్నామో ప్రత్యేక జనాంగముగా మీరు మమ్మల్ని ఎంచి ఉన్నారు. నీవు ఏర్పాటు చేసుకున్న ప్రత్యేక జనాంగముగా మేము ఉన్నప్పుడు మేము ఇక ఏమాత్రము కన్నీళ్లు విడవకుండా మీరు కాపాడతారు. మా మొర విని నిశ్చయంగా మమ్మల్ని కరుణిస్తారు. మా మాట వినగానే మాకు ఉత్తరమిస్తారు. ఇంత గొప్ప దేవుడవైనా నిన్ను పోలిన వారు ఎవరూ లేరయ్యా. కాబట్టి మేమందరము మరి మేము చేయవలసినటువంటి పనిని మేము చేస్తూ నీ యొద్ద నుంచి వచ్చే ప్రతి ఆశీర్వాదమును, ఆధిక్యతను గొప్పగా మేము పొందుకొని ఈ లోకంలో ఘనమైన జీవితాలు జీవించటానికి నీ ఉన్నతమైన కృప మా అందరికీ అనుగ్రహించండి. ఏ బిడ్డలైతే అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా ఆరోగ్యంతో నింపి నడిపించి ఆశీర్వదించి ప్రతి విధమైన వ్యాధి, బాధ, అనారోగ్యాలు, దయ్యముల, రోగముల, శాపాలు, పాపాలు, నాయన ఆర్థిక ఇబ్బందులు అన్నిటినీ కూడా మరి ఈ దినమున మీరు తొలగించి వేసి అత్యద్భుతమైన విజయాన్ని, విడుదలను, ప్రతి కన్నీటిని దేనివలన ఆ కన్నీరు బిడ్డలు పడుతున్నారు ఆ కన్నీరు తొలగించి ఆశీర్వదించండి. యేసు నామమున ప్రార్థించి పొందుచున్నాము తండ్రి. ఆమేన్.